చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? మీ ప్రత్యేకంగా ఈరోజు లేడీ కానిస్టేబుల్ ఉండి కూడా మగ కానిస్టేబుల్ మీ ఆశ పైన దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఎలా చూడొచ్చు? చాలా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా 106 రోజుల సమ్మె చేశాము కానీ మరి ఇంతగానం ఇది చేయలేరండి. 106 రోజుల సమ్మె చేసినప్పటికీ కూడా ఇంత దౌర్భాగ్యంగా ఎవరు ఇట్లా చేయలేదు. కానీ చాలా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఏడుపు వచ్చేస్తుంది మాకు. ఒక హార్ట్ పేషెంట్ నేను, కాళ్ళు చేతులు పట్టి ఒక మళ్ళా మమ్మల్ని కూడా, నేను ఆటో పేషెంట్, నన్ను కూడా తెచ్చి ఇట్లా వ్యాన్లో వేయడానికి పోతే కళ్ళు తిరిగి పడిపోయిన ఒక హాఫ్ అన్ అవర్. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత నన్ను ఇంకో దాంట్లోకి ఎక్కించింది. మధ్యలో ఒక పాప కళ్ళు తిరిగి పడిపోతుంది. పోలీస్ ఆయనకు ఆటో కొట్టి చెప్పినా కూడా అసలు పట్టించుకోలేదు. మధ్యలోనే ఆ పాపని మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడండి. చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పాప ఒక పోలీస్ అతను ఉన్నాడు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళినా మాకు కొంచెం సంతోషం అనిపించింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా ఓకే, కాదనట్లేదు. ఆ మధ్యలో నేర్చి పెట్టిపోవడం ఏందండి అసలు అర్థం కాకుండా. ఆ టోపీ కూడా మా దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయింది ఆ పోలీసు. మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ శ్రీనివాస్ అని ఉంది సార్ దీనిపైన. నేను కూడా సార్ నాకు తెలియదు. అవును సార్, నేను అతను చూపిస్తాను మీకు. అసలు ఆ మాటలు అయితే చాలా గలీజ్గా సార్. ఈ సార్ శ్రీనివాస్ అని, ఇక చూడండి సార్, పేరు కూడా చూడండి సార్, నేను చూపిస్తాను మీకు. శ్రీనివాస్ చాలా గలీజ్గా సార్. ఆ మాటలు అయితే చెప్పుకోవడానికి లేవు. ఎంత దౌర్భాగ్యంగా అయితే ఎవరు ఎక్కడ మాట్లాడింది కూడా నేను చూడలేదు. చాలా సార్ అట్లా మాట్లాడదు. ఎందుకు అంటే ఒక పోలీసు వ్యవస్థని ఈ ప్రభుత్వంలో బయటికి వెళ్ళింది కాబట్టి మేము అడుగుతున్నాం. అనుకూలంగా ఉండేవారు. చాలా తేడా కనిపిస్తుందండి, చాలా తేడా కనిపిస్తుంది. పోలీసు వ్యవహారం కానీ అసలు వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ నచ్చట్లేదండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా 106 రోజుల సమ్మె చేశాము. సిఐటి నుంచి 106 రోజుల సమ్మె టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేశాము కానీ ఇంత కాలేదండి. ఎక్కడ కూడా ఇంత కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిండ్రు కాబట్టి అడుగుతున్నాం. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఉద్యోగ భద్రత అవన్నీ గురించి అడుగుతున్నామండి. మరి ప్రభుత్వం చెప్తుంది కదా, ప్రజలకు పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ అందినాయి కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నాయి. నిజంగా ఒకవైపు హామీలు అందకపోతే మీ పైన, మహిళల పైన దాడులు జరగాలని ఎలా చూడొచ్చు? మరి బస్సు ఛార్జెస్ తప్ప ప్రతి ఒక్కటి ఏది నెరవేరలేదు. ప్రతి ఒక్కటి ఏది నెరవేరలేదు. ఇంటికి పోతే కొట్టేటట్లు ఉన్నారండి. అక్కడ ఇంటికి వెళ్తే కొట్టేటట్లున్నారు మమ్మల్ని. ఎందుకు అంటే ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, ఈ రోజు ఎందుకు కావట్లేదు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కూడా పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయి, ఒక గర్భిణీ స్త్రీ చనిపోతున్నారు హాస్పిటల్లో. ఇంతకుముందు మన హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లు చేసి ప్రతి ఒక్కటి విశేషం తెలుసుకునేవారు. ఒక ఆశ దగ్గర ఒక హెల్త్ మినిస్టర్ మాట్లాడి తెలుసుకోవడం వల్ల అక్కడ మాకేం జరుగుతుందని చెప్తే అప్పుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునేవారు. ఇప్పుడు లేదండి అట్లా. ఇప్పుడు అట్లా లేదండి. అసలు మందులు లేవండి సెంటర్ల, సబ్ సెంటర్ కానీ, పిఎస్సి కానీ, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ మందులు కూడా లేవండి. ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అధ్యక్షురాలని అపర్ణ. స్టేట్ మొత్తం 32 జిల్లాలు కదిలినాయి. 32 జిల్లాలల్లా నేను 11 గంటలకు వచ్చిన. మా పిఎస్సీలో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తీసుకొని నేను 11 గంటలకు వస్తే అప్పటికే అక్క వాళ్ళను గొడవ అయితేనే ఉంది. అవుతుంటే నాకు అసలు ఏం మాట్లాడాలని, ఎంత లోపలికి తొయ్యనిస్తలేరు. లోపల గేట్లు వేసేసి రానియట్లేదు. రానియకపోతే మేము అడిగాము, ఎందుకు దేనికి రానియట్లేదు? మేము యూనిఫామ్లో కూడా లేము. యూనిఫామ్లో ఉంటే కూడా అరెస్ట్ చేస్తుర్రని. యూనిఫామ్లో లేకుంటే కూడా మేము 100 మంది దాకా వచ్చినాం. నా ఎంబడి 100 మంది వచ్చిర్రు. ఇంకా మిగతా వాళ్ళంతా బస్ స్టాప్లో, అక్కడ షాపింగ్ మాల్లో అక్కడక్కడ దాచుకున్నారు. ఎందుకంటే అరెస్ట్ చేస్తారు. బస్ స్టాప్ దగ్గరికి వచ్చి కూడా అరెస్ట్ చేస్తారు. అప్పటికి మళ్ళీ నన్ను తీసుకెళ్తుర్రని మా వాళ్ళు ఏం చేశారు, బస్ స్టాప్ దగ్గర, బస్ డిపో దగ్గర తీసుకొచ్చారు. కోటి బస్ స్టాప్ తీసుకొచ్చినా కూడా అక్కడ నాకు అసలు గాలి ఆడట్లేదు, శ్వాస ఆ తోకలాటలు, శ్వాస ఆడట్లేదు. జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి కదిలిండ్రు ఆశలు. ఇప్పుడు ఒకవైపు లేడీ కానిస్టేబుల్ ఉన్నా సరే, మహిళల పైన మగ పోలీసులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఒకవైపు తిట్టడం, మరోవైపు దాడి చేయడం చూస్తే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? తోటి ఆడదాన్ని నువ్వు ఈరోజు ఉద్యోగంలో ఉన్నావు, నేను కూడా నీలాగానే ఉద్యోగంలో ఉన్నా. కాకపోతే నీకు ఫిక్స్డ్ శాలరీ ఉంది, నాకు ఫిక్స్డ్ శాలరీ లేదు. నా కడుపు తిప్పలకు నేను వచ్చిన. కానీ నువ్వు ఒక మహిళవు, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నువ్వు అర్థం చేసుకోకుండా దారుణంగా మాటలని, నీ ఇంటికి కూడా నేను వచ్చేదాన్నే. నేను ఈరోజు చిన్న స్థాయిలో ఉన్నా,
రేపు కూడా పెద్ద స్థాయిలో కావచ్చు, కానీ ఒక తోటి ఆడదానికి అలా చేయడం చాలా దారుణం. ఇంకోటి ఏంటంటే గుంజుకపోయి కొట్టడము తిట్టడము ఈరోజు నాకే జరిగింది కాదు, రేపు నీకు కూడా జరగవచ్చు, కానీ ఆ రకంగా చెయ్యొద్దు. కానీ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి దాంట్లో ముందు అడుగు వేస్తున్నాం. ప్రతి దాంట్లో ముందు అడిగేసి మేము కొట్లాడడానికి రాలేదు. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చినాం. ఎందుకు మేము ఖాళీ సామరూపంగా మేము ఒక లెటర్ ఇద్దామని వచ్చినాం. మేము పర్మిషన్ తీసుకున్నాం కమిషనర్ దగ్గర, పర్మిషన్ తీసుకొనే మేము వచ్చినాం. బూతులు తిట్టిన ఎస్ఐకి ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నా, వాడు మొగోడైతే వానికి తోడబుట్టిన వాళ్ళు ఉంటే అన్నదమ్ముళ్ళు కానీ అక్కజెల్లెళ్ళు కానీ మేము అన్నదమ్ములలాగాని మేము భావిస్తున్నాం. ఏ ప్రభుత్వం కానీ మాకు ఎవరు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది, ఇవాళ ఈ కాంగ్రెస్ వచ్చిందని మారలేదు కదా. మేము అయినా పార్టీ వైజ్గా పోలేదు. మేము ఏమని అడిగినాము, మేము చేస్తున్నాం సార్, మాకు చిన్న హెల్ప్ చేయండి అని అడిగినాం. అడుగుతా కూడా అడగకుండా అసలు వెయ్యడం అంటే మొగోడు మా ఇంట్లో మా భర్తలు కొడితేనే ఒప్పుకోట్లేదు. మేము చేసి వస్తున్నాం. మొగోడు ఒక ఆడదాన్ని కొట్టిండు మాటలు అన్నాడంటే నీ తోడబుట్టినోడు నీ అమ్మ కానీ నీ అక్క కానీ ఉంటే ఇదే పరిస్థితిలా మీరు అలా చేస్తుండేనా? మీరు కూడా ఒక సంసారం చేసేటోళ్ళే కదా, మీరు కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళే కదా, నువ్వు ఒక తల్లి కడుపులకెంచి వచ్చినావు కదా, నీకు తోడబుట్టిన వాళ్ళు లేరా? ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలను అన్నావు, రేపు మమ్మల్ని అన్నవాడిని ఏం కారణం? ప్రతి ఒక్క సర్వే చేయిస్తారు మాతోటి. లెప్రసీ సర్వే అన్నారు, ఎన్సిడి సర్వే అన్నాడు, ఎంఐ సర్వే అన్నాడు, మళ్ళీ ప్రతి ఒక్క సర్వే, మొన్న కులగన్న సర్వే కూడా ఆశలకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ మాకేనా? ఎన్ని సర్వేలు చేస్తాం? మాకంటూ ఏది లేదా? అయినా మేము ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి 14 సంవత్సరాలల్లో టీఎస్పీఎస్ రాసినా కూడా మాకు వెయిటేజ్ మార్క్స్ లేవు. ఈరోజు మేము అడుగుదాము అన్న లెటర్లో రాసినాము. రేపు వచ్చేది 29, 28 తారీఖు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము కూడా రాస్తున్నాం కాబట్టి మాకు వెయిటేజ్ ఏమని ఇస్తాడేమో అని అడుగుదామని. అదొకటి, ఇవి అన్నీ ఉన్నాయి కదా. మాకు ఇచ్చింది 18,000 శాలరీ, 18,000 దాంట్లో మెయిన్ ప్యాచర్లు పెట్టిండు కాబట్టి మేము ఆయన ఇస్తా అన్నాడు కాబట్టి మేము అడిగినాం, లేకుంటే అడగపోతుంటే. ఈరోజు హైదరాబాద్ డిస్టిక్లో ఈ రకంగా జరిగిందంటే అసలు నా దగ్గర నేను అధ్యక్షురాలు నన్ను చెప్పుకోవడానికే నా సిగ్గు.